మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జరిగే దశకి గోచార గ్రహాల సంబంధం ఎలా చూడాలి? ఒకరు అడిగిన ప్రశ్న వివాహ సమస్య. మనకి జాతకంలో మన నక్షత్రం బట్టి వింశోత్తరి మహాదశలు ప్రారంభమవుతాయి. అంటే అశ్విని నక్షత్రం అనుకోండి, కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. అలా ప్రతి నక్షత్రానికి ఉన్నాయి. అప్పుడు మరి ఆ దశ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే చూడటానికి ఆ దశానాథుడు జన్మలగ్నానికి ఏ భావాలకు ఆధిపత్యం వహించాడు, ఆ భావ ఫలితాలు అందిస్తాడు. తర్వాత అట్లాగే ఆ భావాలు మంచి చెడు ప్రభావితాలు ఎలాగైతే పనిచేస్తూ ఉంటాయో ఆ దశానాథుడికి గోచారంలో మంచి విషయాలకి గురుగ్రహ సంబంధం చూడాలి. మంచి విషయాలంటే ఏంటి? ధన విషయాలు గురువుకు సంబంధించినవి, సంతానం, వివాహం, విద్య, ఇవన్నీ గురుడికి సంబంధించినవే గురుగ్రహానికి. అందుకని స్వయం జాతకం ఒకటి ఉంటుంది. మరి చంద్రరాశి నుండి ప్రపంచంలో అందరికీ ఒకేలాగా ఈ రాశికి ఇలా జరుగుతుంది అని చెప్పేస్తాం చంద్రరాశి నుంచి. ఎందుకంటే మేషరాశి వారికి ఇది, వృషభం వారికి ఇది. అంటే మేషరాశికి గురుడు ఎక్కడున్నాడు, శని భగవానుడు ఎక్కడున్నాడు, అట్లాగనమాట. అట్లాగా రాశి నుండి వెళ్ళిపోతాయి. మరి ఇవి ఇంత బాగా చెప్పారండి, మేషరాశి వారికి ఇంత బాగుంది, మరి మాకు అలా ఎందుకు జరగట్లేదు? అక్కడే ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ పరాశర మహర్షి చెప్పినట్టు మన సొంత జాతకం అంటే మన పుట్టినప్పుడు మనకి ఏ జాతకం అయితే లగ్నం ఏర్పడిందో, గ్రహాలు ఏ ఏ భావాల్లో అయితే ఉన్నాయో దాన్ని బట్టి ఏ ఏ భావాధిపతుల దశ వస్తుందో దాన్ని బట్టి మనకి నడుస్తూ ఉంటుంది. మరి ఆ ప్రజెంటు గోచారంలో చూసినప్పుడు ఆ జాతకం నుండి గోచార గ్రహాలు చూడాలి. అంటే వీరు 1997లో పుట్టినవారు. వీరికి వివాహం సంబంధాలు వస్తున్నాయండి, వచ్చి వెళ్ళిపోతున్నాయి, పెద్దగా ఇది లేదు. వీరికి శుక్ర మహాదశ జరుగుతుంది. అంటే ఏంటి? వీరి జన్మలగ్నానికి లగ్నాధిపతి సప్తమాధిపతి దశ జరుగుతుంది. లగ్నానికి లగ్నాధిపతి దశ శుక్ర మహాదశ అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి దశ ఇది. అంటే ఈ దశ న్యూట్రల్. ద్వితీయానికి మేషలగ్నం వారు వీరు. ద్వితీయానికి కారకుడు గురుగ్రహం. అంటే శుక్ర మహర్దశలో ఈ గురుడికి భాగ్యాధిపత్యం, వ్యయాధిపత్యం వచ్చింది. అంటే ఈ రెండు భావాలకి సంబంధించి ఫలితాలు గురుడిస్తారు. అట్లాగే సప్తమాధిపత్యం వచ్చింది కదా, శుక్రుడే కారకుడు. శుక్రగ్రహ ఫలితాలు ఉంటాయి. మరి ఇది సప్తమం అంటే వివాహానికి సంబంధించిన దశే. కాకపోతే యోగవంతంగా ద్వితీయం సప్తమ విషయాలు అధిపతి అయ్యారు కాబట్టి ఈ కారకులు ఈ లగ్నానికి ఏ భావాలకు ఆధిపత్యం వహించారో ఆ భావాలు అవన్నీ కలిపి ఈ దశ ఇస్తుంది. మరప్పుడు శుక్రుడు ఎక్కడున్నాడు చూడాలి. వీరికి శుక్రుడు దశమ క్షేత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. యాక్చువల్లీ శుక్రుడికి ఉత్తరాషాఢ నక్షత్రం అంత కంఫర్టబుల్ కాదు. ఈ గ్రహం శనిపాలిత గ్రహం, ఈ గ్రహం గురుపాలిత గ్రహం. మరి కాకపోతే ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి వీరికి పంచమాధిపతి అయ్యారు. అంటే ఒక కోణాధిపతి అవ్వడం వల్ల
మంచి ఫలితాలే ఉంటాయి. కాకపోతే అంత కంఫర్టబుల్‌గా ఈ నక్షత్రంలో నుంచి శుక్రుడు అందించలేడు. మరి రవిగ్రహ నక్షత్రం వివాహ విషయమై కొంచెం ఇబ్బందైతే ఉంటుంది. మరి వివాహ విషయం పలానా దశొచ్చింది అయిపోవాలి కదా! శుక్ర మహాదశే. మరి వివాహ విషయమై గురువుని చూడాలన్నాం గదా! ఈ శుక్రుడి నుంచి గురుడు 1, 2, 3, 4, 5లో సంచారం చేస్తున్నారు ప్రెజెంట్. మరి ఈ లగ్నానికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యారు. మంచిదే ఈ గురుగ్రహం. మరి 5లో సంచారం చేస్తుంటే 5వ స్థాన ఫలితాలు ఏమిస్తాయి? పూర్వపుణ్య ఫలాలు, అట్లాగే దేవతా ఆరాధనలు, పంచమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి మంచిగానే ఉంటాయి. వివాహ విషయానికి వీరికి శుక్ర మహర్దశ నుంచి సప్తమం చూసుకుంటే ఈ గురుగ్రహం కర్కాటకంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్‌గా శుక్రుడిని చూస్తారు. సమసప్తక దృష్టి ఉంటుంది. అప్పుడు గట్టి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ గురుగ్రహం వీరడిగిన ప్రశ్న మృగశిరల సంచారం చేస్తూ ఉన్నారు. మృగశిర ఈ లగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. మరి ఆ భావాల మీద దృష్టి ఉంటుంది గురుగ్రహానికి. అట్లాగే ఇదే గోచారంలో ఇదే మృగశిర నక్షత్రాధిపతి కుజుడు నీచ పొంది ఉన్నారు. ఇది కొంత ఇబ్బంది. ఈ గురుడు రోహిణీలోకి వస్తారు. రోహిణీలోకి వచ్చినప్పుడు ఈ లగ్నానికి రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు చతుర్థాధిపతి అవుతారు. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఒక్క చతుర్థాధిపతి అవ్వడం వల్ల చతుర్థానికి సంబంధించినవన్నీ బాగుంటాయి. అంటే ఇంకొక సుమారు మొన్న చెప్పి ఉంటాను. నవంబర్ 28న ఎప్పుడో రోహిణీలోకి వస్తున్నారు. అంతవరకు వివాహ విషయమై కొంచెం వేచి ఉండాలి. నెక్స్ట్ మరి సప్తమంలో కదండి వివాహం అన్నారు. అందుకే ప్రెజెంట్ ఇబ్బంది అయితే ఉంది. అందుకే సంబంధాలు కుదరటం లేదు. ఇంకొకరు ప్రశ్న ఇదే వివాహానికి సంబంధించి వీరికి లగ్నం వృషభ లగ్న జాతకులు. శని భగవానుడు వృశ్చికంలో ఉన్నారు. శని భగవానుడు ఈ లగ్నానికి 9, 10 అధిపతి. అంత ఫేవరబుల్గా భాగ్యాధిపతి అయ్యారు. అంత ఫేవరబుల్గా లేనప్పటికీ శుక్రుడు సప్తమంలో ఉన్నారు వృశ్చిక రాశిలో. మరి ఈ శుక్రుడి నుంచి ఇప్పుడు వృషభంలో గురుడు ఉన్నారు. వీరికి 100% ఇప్పుడైతే వివాహ యోగం ఉంది. ఎంతవరకు? రేపు మే నెల వరకు. ఇందులో గట్టిగా ప్రయత్నించుకుంటే అయిపోతుంది. మంచి ఫలితాలు, మంచి వరుడు వచ్చే అవకాశం ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు వీరికైతే పంచమ స్థానంలో శుక్రుడి నుంచి పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు. అది పంచమం అంటే వివాహానికి కొంచెం ఇబ్బంది, కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జన్మజాతక రీత్యా సప్తమాధిపతి అయిన శుక్రుణ్ణి గురుడు 9వ దృష్టితో చూస్తున్నారు.
గురుదృష్టి ఉండడం వల్ల వివాహం అయితే అవుతుంది. రేపు సుమారుగా జనవరి నుండి అయితే మంచిది వివాహ విషయమై. అది కూడా మే నెల వరకు ఉంది. గట్టిగా ప్రయత్నించుకుంటే వివాహం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగా ఏ గురుడు మన దశానాథుడి నుంచి ఏ ఏ భావాల్లో సంచారం చేస్తున్నారు ఆయా భావాలు తీసుకోవాలి. మన దశానాథుడు ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి గురు సంచారం చూసుకోవాలి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ప్రత్యేకత మీకు తెలుసు. 1 అంటే లగ్న భావం, 2 అంటే ధనం, 3 అంటే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న యాత్రలు ఇవన్నీ పెట్టుకోవడానికి, 4 అంటే భూములు, భవనాలు, వాహనాలు కొనుక్కోవడానికి. ఇట్లాగా ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఇట్లాగా మీకు ప్రతి భావానికి ఏ ఏ క్వాలిటీస్ ఆ భావం అందిస్తూ ఉందో మీకు తెలుసు కాబట్టి ఆయా భావం నుంచి చూసుకోవచ్చు. మరి అలాగే శని భగవాన్ని ఏం చూస్తామండి? గురుగ్రహం బాగానే చెప్పారు. శని భగవాన్ని ఏం చూస్తాం? శని భగవాన్ నుంచి చూసేది శని కర్మఫలదాత. ఇందులోనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని ఇవి ఉంటాయి. దీన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా చంద్రుడి నుంచి చెప్తారు. ఇది కరెక్టే. చంద్రుడి నుంచి చూస్తాము. రెండవది మనకి పనులు కావాలంటే మన జన్మలగ్నం నుంచే చూడాలి. జన్మలగ్నంలో ఏ గ్రహాల మీద ఆయన సంచారం చేస్తూ ఉన్నారు, ఏ భావాలు అయ్యాయి అవి, ఆ భావం తాలూకా అవన్నీ శని భగవాన్ నుంచి తీసుకోవాలి. మంచా చెడా ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇట్లాగా గ్రహ సంచారం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి దశకి గోచార గ్రహాలకి కలిపి చూసుకుంటేనే పనులు ఎంతవరకు కరెక్ట్గా అవుతాయి అనేది తెలుసుకోగలం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.